అందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. హీరోలకి ప్రతి ఒక్కరికి కూడా సర్జరీలు అవుతూ ఉన్నాయి, ఆరోగ్యం బాగుండట్లేదు, సడన్గా వాళ్ళ పరిస్థితి అనేది విషమంగా మారిపోతూ ఉంది. చాలామందిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈరోజు మన రామ్ చరణ్ గారికి కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో తన మణికట్టుకి మాత్రం ఆపరేషన్ జరుగుతుందన్నమాట. సో మరి మనందరికీ కూడా తెలిసిందే, పెద్ద సినిమా షూటింగ్ సమయంలో తనకు మణికట్టు దగ్గర గాయం అవ్వడము, సో అప్పుడే ఆపరేషన్ చేయాల్సి ఉండింది. కాకపోతే సినిమా రిలీజ్ అవ్వడం కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్స్లో భాగంగా కావచ్చు, రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లలో కావచ్చు, చాలా బిజీగా గడిపారన్నమాట. సో ఆ బిజీ షెడ్యూల్లో మాత్రం ఆపరేషన్ చేయించుకోవడానికి సమయం అనేది తనకి దొరకలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజే కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్, అంటే ఈ విధంగా సర్జరీలు చేయడంలో మాత్రం చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఎంతో ఎక్స్పర్ట్స్ అయినటువంటి డాక్టర్స్ అక్కడ ఉంటారు. చాలా అత్యాధునికమైనటువంటి ఒక మెషినరీతోని యొక్క ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా 100కి 200% క్యూర్ అవుతుంది, అది కూడా తొందరగా అన్నమాట. సో ఆ విధంగా ఆ హాస్పిటల్లో మాత్రం రామ్ చరణ్ గారికి రోజుకు ఆ మణికట్టుకి అయితే ఆపరేషన్ జరగనుంది. సో మరి తన యొక్క ఫ్యామిలీ అందరూ కూడా, చిరంజీవి గారు కావచ్చు, శ్రీక గారు కావచ్చు, ఉపాసన గారు అందరూ కూడా తనకి తోడుగా వెళ్ళారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఆపరేషన్లు అవుతున్నాయని చెప్పేసి మనం ఎందుకు అన్నామంటే, సో రీసెంట్గానే మన పవన్ కళ్యాణ్ గారికి కుడి భుజానికి ఆపరేషన్ అయింది. సో మరి దానికి ఇప్పటికి కూడా ఆయన కట్టుతోనే ఉంటూ ఉన్నారు, కానీ కార్యకలాపాల్లో మాత్రం పాల్గొంటూ ఉన్నారు. సో నిన్నగాక మొన్నే మన బాలకృష్ణ గారికి కూడా తన కాల్కి ఆపరేషన్ జరగడం జరిగింది. అంటే కాకినాడ పోర్ట్లో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు కింద పడిపోవడము, సో మైనర్ సర్జరీ చేయాలని చెప్పేసి వైద్యులు చెప్పడం, సో ఆయనకు కూడా వైద్యం జరిగింది. సో ఇప్పుడేమో మన రామ్ చరణ్ గారికి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది ఏంటి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తరచూ ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన దిష్టి పట్టింది. వేరే ఇండస్ట్రీ వాళ్ళ సినిమాలు ఎక్కువగా అందరూ కూడా ఆదరించలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా మన ఇండస్ట్రీ పైన దిష్టి పెట్టారు. సో అందుకోసం అని చెప్పేసి అందరికీ ఈ విధంగా గాయాలవుతూ ఉన్నాయి. సో ఎవరైనా దయచేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి దిష్టి తీసేయండి అయ్యా బాబు అని చెప్పేసి సినిమా ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉన్నారనమాట. సో మొత్తానికైతే మన రామ్ చరణ్ గారికి కూడా సర్జరీ కానుంది, తొందరగా కోలుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకా సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ అయితే సుకుమారి గారి కాంబినేషన్లో మరొక సినిమా చేయడానికి అంత స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందన్నమాట. సో ఆ సినిమా కోసం అయితే అప్డేట్స్ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో తొందరగా ఈ సర్జరీ అయిపోయి తొందరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో కూడా పాల్గొనాలి అని చెప్పేసి ఫ్యాన్స్